అభిషేక్ ఇంతకు లేచాడు. నిజంగానే లేచి నా చేయి పట్టుకున్నాడు. నమ్ముతున్నానమ్మా. తను తన కోసం కాకపోయినా నీకోసమైనా లేస్తాడు. నీ ప్రేమని, కమిట్మెంట్ని గుర్తించడానికైనా తప్పకుండా లేచి నిలబడతాడు. థ్యాంక్స్ అంకుల్. ఈ గ్రేటర్ హైదరాబాదు మన చేతి కిందకి ఎప్పుడు వస్తుందో. నమస్కారం సార్. కారం ఏంటి ఎంత లేటు? ట్రాఫిక్ జామ్ అయింది సార్. మాకిక్కడ నరాలు జామ్ అవుతున్నాయి. అవును, నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే సార్. ఆ పిల్లే వచ్చి నాతో మాట్లాడింది. నేను నమ్మనురా. ఇంతకంటే వేరే నమ్మకం కావాలా సార్ మీకు? చూడండి. అమ్మ చంద్రముఖి, కారణ జన్మురాలివి. అంత అబద్ధాన్ని ఇంత సులువుగా చెప్పగలవనుకోలేదు. జగ్గు సార్, చిన్నపిల్ల ఏదో తెలియకిచ్చింది. ఈ అమౌంట్ నీకు ఇంకో మర్డర్ కేసు లైట్ చేసి చేస్తానులే. వెళ్ళు. అలాగే సార్. సర్వే జన సుఖినో భవంతు. చందు, చిక్కావు చేతిలో చిలకమ్మ, నువ్వు ఎక్కడికి పోలేవు. లేదు, లేదండి, కుదరదు. మీ సౌకర్యం కోసం మా పని పోస్ట్ పోన్ చేసుకోవడం కుదరదు. అలాగే అలాగే మీరు ఆదిత్యని కాంటాక్ట్ చేయండి. ఓకే ఓకే. నమస్కారం మేడం. ఏం నారాయణ, ఏంటి మీ లోకపు విశేషాలు? అంటే నన్ను బొత్తిగా నారదుని చేశారన్నమాట. సర్లేండి, ఏం చేస్తాం, వస్తాం. రావడం వచ్చి అలా వెళ్తున్నావంటే చెప్పదగిన స్టోరీ పాయింట్ ఉండే ఉంటుంది. ఏమిటది? మా దగ్గరే ఉంటాయిలేండి సొల్లు కబుర్లు. అయినా నారదుడు అన్నారు కాబట్టి చెప్తున్నాను. గ్రహస్థితులను బట్టి చూస్తే నాకెందుకో చంద్రముఖి కార్తీకుల పెళ్లి జరగదేమో అనిపిస్తుందండి. ఏ ఎందుకు? ఎందుకేంటండి, పెళ్లి అన్నాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోవాలి కదా. ఎందుకు కూర్చోరు? కూర్చోవాలంటే మనుషులు ఉండాలి కదండి. ఎందుకు లేరు? చందు నిన్న కూడా కనిపించింది. చందు కనిపించిందిలేండి, కార్తీక్ కనిపించాడా? అంటే ఇంకా అంటే ఏంటి మేడం, ఆ కార్తీక్ కనపడకుండా పోయాడు. అది దొరికింది పెట్ట. అబద్ధం చెప్తున్నావు. నేను నమ్మను. నేనా? అబద్ధమా? ఏది మీతో? వేలాయుధాన్ని వేలం పాట పాడాక కూడా మీతో వేళా కోళం ఆడతాను మేడం. చెప్పండి. ఏంటిది? కార్తీక్ ఎందుకు వెళ్ళాడు? ఏం చేయాలని వెళ్ళాడు? చందు అంటే ఇష్టమే కదా. పెళ్ళంటే ఇష్టం లేదా? లేదా నా ప్లాన్ ఏమన్నా లీక్ చేసిందా చందు? ఎవరికీ చెప్పొద్దని తనే చెప్పింది. అలాంటప్పుడు కార్తీక్ ఎలా చెప్తుంది? ఏమైంది? అసలేమైంది? ఎందుకు వెళ్ళాడు? ఉద్యోగం కోసం. ఇది చందు ఇంట్లో అన్నమాట. కార్తీక్ని వెతికి పెట్టరా, మీకు దండం పెడతాను, ఎంత డబ్బు అయినా ఇస్తాను. ఇది యాక్చువల్గా ఉన్నమాట. అంటే అంటే కార్తీక్ కనపట్టం లేదు అన్నది చందుకు తెలుసు. తెలిసినా దాస్తోంది. దాచేదేదో పూర్తిగా దాచిందా? మన దగ్గర బయటపడింది. నీ దగ్గర బయటపడిందా?
నా దగ్గర అన్నానా? అక్షరాలా అదే అన్నావు. అనే ఉంటాను. దిక్కుమాలిన దరిద్రపు చక్రవర్తిని కదా. ఒరే నారాయణ, నీ 4 కొయ్య. చందు ఏం చెప్పిందని అడుగుతున్నాను. ఆ, నా దగ్గర కాదండి, మన జగ్గు లేడు, జగ్గు వాడి దగ్గర. కార్తీక్ను వెతికిపెట్టు, కావాలంటే డబ్బులు ఇస్తాను అందట. వాడు డబ్బు మనిషి అయినా చివరికి మన మనిషే కదండి. ఈ ముక్క మన చెవినేశాడు. గుడ్. అంటే ఇప్పుడు జగ్గు కార్తీక్ని వెతుకుతాడా? చస్తే వెతకడండి. వెతకమని చెప్పు. ఆ? వెతికి పట్టుకున్నాక మనకి చెప్పమని చెప్పు. అర్థమైందా? ఆ? ఆ, భగవద్గీత కంటే బలంగా చెప్పారు. టీకా తాత్పర్యంతో సహా అర్థమైంది. కాకపోతే చెప్పాను కదా మేడం, వాడు మన మనిషి అయినా సరే, అబ్బబ్బబ్బబ్బో మహాడబ్బు మనిషి అండి వాడు, మహాడబ్బు మనిషి వాడు. ఆ? ఇప్పుడు చెప్పు. ఇందాకేదో అంటున్నావు. అబ్బే నేనేమన్నానండి? తప్పకుండా వెతుకుతాను అన్నాను. అంతే కదండి నేనంది కదా. వస్తాను మేడం. నమస్కారం. నీకెందుకమ్మా ఆ పనులన్నీ? అవన్నీ నేను చూసుకుంటాను గాని, ఇదిగో రేపు కొనాల్సిన వస్తువుల లిస్టు చెప్తాను, కాస్త రాసి పెట్టవా? దా కూర్చో. చెప్పమ్మా. బాష్కాలు, గొడుగు, చెప్పులు, ఉత్తరీయం, సూట్ క్లాత్, ఇవన్నీ 2 రాయి. రెండెందుకమ్మా? ఎందుకేంటి తల్లి? నీ కాబోయే భర్తకి, శ్వేత కాబోయే భర్తకి. నువ్వెప్పుడు వచ్చావురా? చూడనే లేదు. అదంతేనక్క, పురాణ కాలంలో నారదుడికి, కలికాలంలో నీ తమ్ముడు నారాయణకి సమయం సందర్భం ఉండవు. నా సంగతి సరే, ఏంటి ఈ వయసులో చందుకి డిక్టేషన్ ఇస్తున్నావు? డిక్టేషన్ కాదురా, 2 పెళ్లిళ్ళు కావాల్సిన లిస్టు తయారు చేస్తున్నావు. అవునా? ఏది నన్ను చూడండి. బాసికాలు, గొడుగు, చెప్పులు, ఉత్తరీయం, సూటు, అన్నీ ఓకే గనక ఈ సూటు విషయంలోనే పులుసులో కాలు పెట్టావు. ఏమైందిరా? ఎంత సూట్ అయితే మాత్రం మనిషి కొలతలు లేకుండా ఎలా సూట్ అవుతుందే? అబ్బాయిలిద్దరిని తీసుకెళ్తే సరి. ఎవరిని? కాబోయే అల్లుళ్ళనే. రాహుల్ అంటే రెక్కబట్టుకుని తీసుకొస్తావు, బాగానే ఉంది. కనిపించని కార్తీక్ ఎక్కడి నుంచి తీసుకొస్తావే? కనిపించకుండా పోవడం ఏంట్రా? ఎక్కడ కనిపిస్తున్నాడు? ఎంతకాలం అయింది మన ఇంటికి వచ్చి? ఇప్పుడు ఇప్పుడే ఇలా అయితే ఇక నువ్వు తన దగ్గరికి వెళ్తే అసలు కనిపించడు అన్నమాట. వస్తాడు మావయ్య, ఉద్యోగం పని మీద. నాకు తెలుసమ్మా, నేను ఆగుతాను. కానీ ముహూర్తం తెలిసినా ఆగదే. ఆనాడు జరగాల్సిన పనులు అసలాగవే. తింగరి మనసుతో చెప్పినా మామయ్య చెప్పింది నిజమే చందు. ఇప్పటి నుంచి పనులు చూసుకోపోతే పెళ్లి నాటికి చాలా టెన్షన్ అయిపోతుంది. పైగా అతని వైపు పనులు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇదే విషయం నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పానమ్మా. ఇలా అయితే కుదరదని చెప్పాను. ఆహా, మరేమన్నాడు? వస్తానన్నాడా? అనే చెప్పాడు మావయ్య. చందు, ఇంకా రాయాల్సినవి ఉన్నాయమ్మా. ఇప్పుడే వస్తానమ్మా. ఈ పిల్ల దగ్గర చాలా నేర్చుకోవాలి. ఇంత టాలెంట్ వేస్ట్ కాకముందే వెంటనే సొమ్ము కింద మార్చేసుకోవడం మంచిది. రేయ్, కాఫీ తాగుతావా? విషం తప్ప నువ్వేదిచ్చినా తాగుతానే. ఈ మాత్రం దానికి మళ్ళీ ఎడగల? తొందరగా వెళ్ళు, ఆల్రెడీ బుర్ర హీట్ ఎక్కింది. సరి కూర్చో. అది కాదండి, సిస్టంలో ఉన్న ఒక సెట్ టోటల్గా ప్రింట్అవుట్స్ తీయండి. వాళ్ళ సిస్టమ్ క్రాష్ డౌన్ అయినా మన సిస్టమ్ అయినా మెటీరియల్ మిస్ కాదు కదా. ఓకే, డూ ఇట్ ఇమీడియట్లీ. యా చందు, రా కూర్చో.
ఏంటిలా వచ్చావు? దారి తప్పా? దారి వెతుక్కుంటూ. ప్రతి విషయంలో ప్రతిదాన్ని వెతుక్కోవడం నీకు అలవాటేగా. ఆ వెతుక్కున్న దాన్ని దక్కకుండా చేయడం మీ అలవాటా? అంటే కార్తీక్ ఎక్కడా? ఆ సంగతి నన్నడుగుతావే? ఇంకెవరిని అడగమంటారు? కార్తీక్ ని మాయం చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉందని? నాకు మాత్రం అవసరం ఏముందని? నా పెళ్ళి అతనితో జరగకూడదని, మీ ఇష్ట ప్రకారం ఆదిత్యతో ఏ ప్రాబ్లం లేకుండా జరగాలని. ఎవరైనా దక్కని వాటిని దక్కించుకునేందుకు తాపత్రయపడతారు కానీ దక్కే వాటి గురించి కాదు. ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని నువ్వే చెప్పాక ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను? అవును, నువ్వు తనని పెళ్లి చేసుకోవడం లేదని కార్తీక్తో చెప్పావా? చెప్పకుండా ఎలా చేసుకుంటాను? మరి చెయ్యకూడని తప్పు నువ్వు చేసి నన్ను క్వశ్చన్ చేస్తావే? అలా చెప్తే ఎందుకు కనిపిస్తాడు? నేను కార్తీక్ ని పెళ్లి చేసుకోనని చెప్పాను కానీ ఆదిత్యం చేసుకుంటానని చెప్పలేదు. ఏ రాయి అయితేనే పళ్ళు రాలగొట్టుకోవడానికి? నువ్వు తనకి దక్కవని తెలిసి డిప్రెస్ అయ్యి వెళ్ళిపోయాడు. సో ఇట్స్ నాట్ మై మిస్టేక్. మిస్టేక్ ఎవరిదని అడగడానికి కాదు నేను వచ్చింది. కార్తీక్ కనిపించకపోతే నేను ఆదిత్యని చేసుకోనని చెప్పడానికి వచ్చాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నా నిర్ణయం చెప్తున్నాను. హూ ఆర్ యూ టు టేక్ ద డెసిషన్? డామ్ ఇట్! సరే, వెతికిస్తానే, వెళ్ళు. వెతికిస్తాలే కాదు, కనిపించాలి. సరే అన్నాగా, వెళ్ళు. వెళ్ళి పెళ్లికి రెడీగా. తాళి కట్టేలోపు కార్తీక్ కనిపిస్తాడు, సరేనా? నాకు నమ్మకం లేదు. కనిపిస్తాడనే? కాదు, మీ మీద. వెతికిస్తానన్నాను, నువ్వు నమ్మాలి. కార్తీక్ కనిపిస్తేనే నాకు ఆదిత్యకి పెళ్లి. సారీ, లేట్ అయింది. సారీ అమ్మా, లేట్ అయింది, తప్పలేదు. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామంటే వీడు ఒంటరిగా ఉంటాడు. సర్లే, బయట లాక్ చేసి వెళ్దాం రా. పర్లేదు అంకుల్, నాకేం భయం లేదు, నేను వెళ్తాను. ఫ్రెష్ అప్ అవుతావమ్మా? నిద్రమత్తులో ఉన్నావు. ఏం పర్లేదు అంకుల్, వెళ్ళొస్తాను. మార్నింగే వస్తాను కదా. చూడమ్మా, నా వర్రీ అంతా నువ్వు ఎలా వెళ్తావోనని. ఓ పంచే, మీ అమ్మగారి నెంబర్ చెప్పు. నువ్వు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు, ఇప్పుడే బయలుదేరుతున్నావు అని చెప్తాను. చెప్పు. నేను చెప్తున్నాను కదా అంకుల్, నాకేం ప్రాబ్లం లేదని. ఇవన్నీ నాకు అలవాటే. ఇంట్లో ఎవరూ నా గురించి కంగారు పడే పరిస్థితిలో లేరంకుల్. పూజ, ఆర్ యు ఆల్ రైట్? అఫ్ కోర్స్ ఐఎమ్. అమ్మకి బిజినెస్ పనులు ఎక్కువ అంకుల్. మమ్మల్ని పెంచడం కన్నా మాకు ఇవ్వబోయే ఆస్తుల్ని పెంచడం ఆవిడికిష్టం. తమ్ముడు మగవాడు కాబట్టి అమ్మివ్వని అనురాగాన్ని, ఆప్యాయతని ఆమెచ్చిన డబ్బుతోనే బయట ఫ్రెండ్స్ దగ్గర కొనుక్కుంటున్నాడు. ఆడపిల్లని కాబట్టి అది చేయలేక నేనిలా. బాధపడకమ్మా, తను లేచాక ఇంతకాలం నువ్వు పొందలేని ప్రేమని 1000 రెట్లు ఎక్కువగా పొందేలా చేస్తాడు. నిన్ను పువ్వుల్లో కాదు, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నీ ప్రేమ, సేవ, అభిమానాలు ఊరికే పో. మీ విషెస్ నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. వెళ్ళిరా. వెళ్ళొస్తాను అంకుల్. ఇంకా లేట్ అయితే నాకే భయం వేస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్.
చూసావా, మగవారికి తన ఆశల్ని నెరవేర్చుకోవటం మాత్రమే ముఖ్యం. ఆడవారికి తన ఆశల్ని తమ వారి కోసం త్యాగం చేయటమే ముఖ్యం. అదే ఆడవారి గొప్పతనం. అందుకే ఈ దేశం, ఈ సమాజం ఏమాత్రమైనా మిగిలింది. ఆ అమ్మాయి నీ మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీదుంది. నీ తరఫు నేను ఆ అమ్మాయికి ఇచ్చిన మాటను నెరవేరుస్తావు కదూ? నెరవేరుస్తావు. అరే, ప్రొద్దున ఫోటో ఇలాగే పెట్టి మర్చిపోయానా? సుజాత, మనం పొందలేని ప్రేమని వీళ్ళు పొందేలా చేస్తాను. వీళ్ళకి ఎలాగైనా సరే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఐ మీన్ ఇట్ సుజాత, ఐ మీన్ ఇట్. హాయ్ మామా, ఎప్పుడొచ్చావు? ఉదయాన్నే వచ్చాను. మరి ఇప్పటిదాకా కనిపించలేదే? వాడింట్లోనే ఉన్నాడు. నువ్వుంటే కదా కనిపించడానికి. ఏంటమ్మా ఇప్పటిదాకా ఎక్కడున్నావు? ఫ్రెండ్కి ఒంట్లో బాలేదు మావయ్య, అందుకే హాస్పిటల్లో తనతో పాటున్నాను. అదొక్క విషయం. అయినా సరే అమ్మా, ఆడపిల్ల ఇంతసేపు బయట తిరగడం మంచిది కాదు. అందులోనూ రేపు నీకు పెళ్లి చూపులు. నాకు పెళ్లి చూపులా? ఏంటమ్మా? ఏంటి మమ్మీ ఇది? నాకు చెప్పక్కర్లేదా? ఇప్పుడు చెప్పాగా, పెళ్లి నీకు చెప్పాకే చేస్తానులే. లోపలికెళ్ళు. రేపు నాకు చాలా పనులున్నాయి. ఇల్లు కదలడానికి వీల్లేదు. అది పద, అవతల చాలా పనులున్నాయి. చూసావా పూజ ఎలా ఎదురు చెప్తుందో? ఏంట్రా నువ్వు కూడా ఏం మాట్లాడవు? ఒకవేళ తనకిష్టం లేకపోతే ఈ పెళ్లి చేయకపోవడం మంచిదనిపిస్తుంది. ఇష్టం లేదని నువ్వనుకుంటున్నావా, లేక? నేనే చెప్తున్నాను. కారణం అదే, నేను తెచ్చిన సంబంధం చూడకుండానే నచ్చలేదు అని చెప్పడానికి కారణం చెప్పు. చెప్పు పూజ. చెప్పడానికేగా వచ్చింది. చెప్పకుండా తల వంచుకుంటే ఎలా? తల వంచుకునేది రెండే సందర్భాల్లో. ఒకటి సిగ్గుపడ్డప్పుడు, రెండు సిగ్గుమాలిన పని చేసినప్పుడు. ప్రేమించడం సిగ్గులేని పని కాదు. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నాను. ఎవరది? క్లాస్మేటా, క్లబ్మేటా? ఏదీ కాదు. దయచేసి వివరాలు మాత్రం అడగొద్దు. ఈ సంబంధమే కాదు, అసలు ఏ సంబంధం చూడొద్దు. దట్స్ ఆల్. పూజ, ఏంటమ్మా ఇది? అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మాట్లాడే కొద్దీ పోట్లాటే కదా మావయ్య మిగిలేది. అలాగని ఏమీ తేల్చకుండా వెళ్తావా? చెప్పేగా మావయ్య, ఐ మీన్ లవ్. ఎన్నోసారి? నువ్వు ఊరుకాక. ఏంటమ్మా ఇది? ఇదివరకోసారి ఇలాగని ఫెయిల్ అయ్యావు. నీకు నువ్వు అన్యాయం చేసుకోకు. మావయ్య, ఈసారి న్యాయమే చేసుకుంటున్నాను. డిస్కషన్ అనవసరం. రేపు నేను తెచ్చిన సంబంధం చేసుకోను. చస్తే చేసుకోను. పూజ, అమ్మా పూజ, ఏంటక్కా ఇది? నన్నంటావేంట్రా? ఎంత ఖచ్చితంగా చెప్పి వెళ్ళిందో చూసావా? ఎంత పొగరు దానికి. ఇదంతా నువ్విచ్చిన చనువే. ఇప్పుడు ఆలోచించాల్సింది అది కాదు. పూజ అంత స్ట్రాంగ్గా ఉందంటే తన ప్రేమలో నిజాయితీ. గో టు హెల్ విత్ దిస్ లవ్. అర్థం పద్ధం లేకుండా మాట్లాడకాక. పిల్లలుగా ఉన్నప్పుడు ఇష్టపడే ప్రేమని పెద్దవాళ్ళు అయ్యాక అంగీకరించకపోవడం ప్రతి ఒక్కరికి ఆచారంగా మారింది. ఏంటి,
ప్రేమిస్తే తప్పేంటి? ప్లీజ్ అక్క, ఇంకొకసారి ఆలోచించు. ఆలోచించాను కాబట్టే వద్దంటున్నాను. తనకి నిజంగా ఏం తెలీదురా. అక్క, తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. కన్నవాళ్ళు మనసును మాత్రమే చూస్తారు, కానీ కట్టుకోబోయేవాడు మనసుతో పాటు వయసును కూడా చూస్తాడు. మన దృష్టిలో మాత్రమే పూజ చిన్నపిల్ల. ఒకసారి లవ్లో ఫెయిల్ అయింది. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోదని ఎలా అనుకుంటున్నావు? ఒప్పుకో అక్క. సరే, ఇప్పటికి సరే అను. వేరే సంబంధం గురించి వదిలేసాయి. పూజ అతను పెళ్లి చేసుకోవాలన్నా నీకు చూపించక తప్పదు కదా. నిజంగా తగనివాడు అనిపిస్తే అప్పుడే నిర్ణయం తీసుకుందాం. సరేనా? సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య. పూజ, ఏంట్రా కేకలు? ఇవి కేకలు కావే, నా సంపాదన మెరుపులు, నా విజయం తాలూకు మైమరుపులు. ఏంట్రా అది? జీతంతో ఏమైనా కొనుక్కున్నావా? అంతే అయి ఉంటుంది. లేకపోతే వాడి డబ్బులతో వాడు కొనుక్కోక నీకు నాకు కొంటాడనుకున్నావా? అక్కడే నాకు మండేది. నువ్వు అసలు అక్కవు కాదే, తొక్కవే. అక్క అంటే ఇలా ఉండాలి. అక్క, ఈ 2 చీరలు కొన్నానక్క. నాకా? నాకా? ఎంత తీగ అడుగుతుందో చూడు. ఈ చీరలు నీకు కాదు, ఒకటి చందుకి, ఒకటి నాకు. నాకు తెలుసురా వెధవా, నీ మనసు ఎంత మెత్తనో. చా, నాకు చీరలు ఎంత బాగుంటాయో నీకు తెలుసుగా. సరే అక్క, ఒకటి నీకు, ఒకటి శ్వేతకి. ఉమ్, ఆగు అక్క, ఇందులో నీకు ఏది కావాలో తీసుకో. రెండో శ్వేతకిద్దాం. అదేంట్రా, అది చిన్నది. ముందు దాన్నే తీసుకొని. ఏం పర్లేదు, 2 బాగున్నాయి కాబట్టి నువ్వే ఫస్ట్ తీసుకో అక్క. తీసుకో. ఓ, పండగ చేసుకో. ఏంటి బాలేదా? ఎందుకు బాలేదు? చాలా బాగుంది. ఉమ్, ఇది నీకు. థ్యాంక్స్ అక్క. అదేంటక్క ఇంత జరికిచ్చావు? నేను ఆ చీర తీసుకుందే శ్వేత కోసం రా. నాకిదే బాగుంటుంది. ఓహో, ఇది అసలైన జర్కు. ఏంటి అక్కా తమ్ముళ్ళు అంతలా గొడవ పడుతున్నారు? ఓహో, అక్కలకి చీరలు తెచ్చారన్నమాట తమ్ములుంగారు. అవునన్నా, విశాల్ గాడు కష్టపడి సంపాదించిందంత తెచ్చాడు ఈ చీరలు. చాలా సంతోషంగా ఉందిరా నాన్న. ఇంత ప్రయోజకుడు అవుతా అనుకోలేదు. కీప్ ఇట్ అప్. సారీ నాన్న, మిమ్మల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు ఇది. ఫ్యూచర్లో మిమ్మల్ని సుఖపెట్టడానికి ఇదంతా. ఐఎమ్ సారీ. మరి నాకేం గిఫ్ట్ లేదా? నాన్న, అది అది ఊరికే అన్నాను లేరా. ఎంజాయ్. నాన్న, లోకంలో ప్రతి కొడుకు తండ్రికి ఇవ్వాల్సిన గిఫ్ట్ నేను మీకు ఇస్తాను నాన్న. మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీకు ఏ కష్టం కలగకుండా మహారాజులో చూసుకుంటాను నాన్న. అంకుల్, నోరు తెరవండి. ఏమిటి? ఎందుకు? ఏంటనేది తిన్న తర్వాత, ముందు నోరు తెరవండి. ఏమిటమ్మా ఈ హంగామా? ఏమిటా గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ అని మీకెలా తెలుసు? ఇది చెప్పటానికి మేధావతనం అక్కర్లేదు.
నీ ఉత్సాహం, చేతిలో స్వీట్ ప్యాకెట్ చూస్తేనే చిన్న పిల్లవాడైనా చెప్పగలడు దేర్ ఇస్ సంథింగ్ గుడ్ న్యూస్ అని. ఏమిటది? మమ్మీ మా లవ్లీ యాక్సెప్ట్ చేసింది, పెళ్లి కూడా చేస్తానంది. ఓ రియల్లీ గుడ్ న్యూస్. కమాన్ కమాన్ కమాన్, హ్యావ్ ఎ స్మాల్ బైట్. థ్యాంక్స్ అంకుల్. అమ్మా, నువ్వు తెచ్చిన స్వీటే నీకు తినిపిస్తున్నాను అనుకో. నువ్వు తెచ్చిన మనిషినే నీకు అందిస్తున్నప్పుడు నువ్వు తెచ్చిన స్వీట్ నీకు తినిపిస్తుందో తప్పులేదు కదా. కూల్ అంకుల్, మీతో చాలా కష్టం. ఎందుకు నవ్వుతున్నారు? ఏముంది, ఇప్పటి వరకు నీ ప్రాబ్లం మీ మమ్మీతో. ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు గన్ను నా వైపు తిరిగిందనమాట. అవును అంకుల్, హీరో ఎలా ఉన్నారు? గుడ్, వెల్, హీరోయిన్ వచ్చేసింది కదా, ఎలా ఉండాలో అలానే ఉన్నాడు. పోండి అంకుల్. అంకుల్, నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి? గైనకాలజిస్ట్ని కదా, లీవ్ దొరకడం చాలా కష్టం. హాస్పిటల్ నుంచి తెగ ఫోన్లు వస్తున్నాయి. నేను వెళ్ళి 2 hours లో వచ్చేస్తాను. అలాగే, వెళ్ళిరమ్మా. థ్యాంక్స్ అంకుల్. దిస్ ఇస్ ఫర్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. బాయ్. లక్కీ ఫెలో, బంగారం లాంటి అమ్మాయి. తను మనసులో నిన్ను చూసుకుంటోంది. నువ్వు మంచం బెంచి లేవకుండానే మనుషుల్ని మనసుల్ని గెలిచేస్తున్నావు. ఇడియట్. నీకు బట్టలు చేంజ్ చేయాలి కదా. అరే, ఈ బ్యాగ్ సంగతే మర్చిపోయానే. పర్స్, అభిషేక్ పర్స్. ఈ పర్సులో అభిషేక్ అడ్రస్ తెలుస్తుందేమో. ఈ అమ్మాయి ఫోటో అభిషేక్ పర్సులో ఉండటం ఏంటి? ఒకవేళ ఈ అమ్మాయికి అభిషేక్ తెలిసేమో. విశాల్ కోసమేనా? అవును డాడీ. మీకెలా తెలుసు? నీ వయసులో నేను చేసింది అదే కదమ్మా, ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంది? ఎక్కడికి? సినిమాకి. లక్ష్యం. లక్ష్యమా? అది పాత సినిమా కదమ్మా. ఇప్పుడు అది దాని కొత్తది వచ్చిందిగా. ఇప్పుడు మీరు కొత్త సినిమాకి వెళ్ళారనుకో, సినిమా చూస్తారు. అదే పాత సినిమాకి వెళ్తే మీరు ఒకరినొకరు చూసుకోవడం సరిపోయింది. నా బాధ నాది. ఏంది, అర్థమైందా? సరే డాడీ, ముందు విషయాలు రాని. రావడం ఏందమ్మా, అడుగో మాటల్లోనే దిగబడ్డాడు. హాయ్. హాయ్. రావయ్యా ఇంజనీర్ కొడక. ఏంటి టీమిండియా కెప్టెన్ లాగా తెగ మెరిసిపోతున్నావు? ఏంది కథ? ఏముంది అంకుల్, ఫోర్జరీ టెన్షన్ తప్పింది కదా, అందుకే ఫ్రీగా ఫీల్ అవుతున్నాను. ఏంటి టెన్షన్ తప్పిందా? ఎట్టట్టా? అదేంటి అంకుల్, ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది కదా. ఓ నా పిచ్చి తండ్రి, ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది కాబట్టి అసలు టెన్షన్ ఇప్పుడే బిగిన్ అయింది. అదేలా అంకుల్? ఇప్పుడు వచ్చింది మొదటి చెక్కే కదా. ఇది 6 నెలల ప్రాజెక్టు. డబ్బు పూర్తిగా రావడానికి మరో 3 నెలలు పడుతుంది. మొత్తం 9 నెలలు భరించాలా గర్భంలాగా. ఆ తర్వాతే డెలివరీ. ఏం డాడీ ఇది? మనుషులు ప్రశాంతంగా ఉండేవ్రా? సరదాగా సినిమాకి వెళ్దాం అనుకుంటే మూడ్ ఆఫ్ చేస్తారేంటి? అది ఎవరైనా స్విచ్ అంటమ్మా, ఆన్ ఆఫ్ అవడానికి. ఏం పర్లేదు, వెళ్ళరండే. అయినా నీకు టెన్షన్ ఏందిరయ్యా? తిరగమాత పడితే నాకు పడిద్ది. పట్టుకుంటే 10 ఏళ్లు మైనస్ చేసుకోవాల్సిందే. అబ్బబ్బా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు డాడీ. విషయాలు 10 విషయాలు టైం అవుతుంది. ఏంటి విషయాలు అలా చూస్తూ ఉండిపోయావు? పద. ఏంటి కథలు ఏంటి? విశాల్ ఇంకేం కదులుతాడు, వాడి జీవితమే పెద్ద సినిమా అయిపోయిలా. ఏమండి,
పెళ్లికి కావాల్సిన లిస్టు రాయమన్నాను, రాసారా? రాశాను, నా దగ్గరే ఉంది. అలాగే. హలో, ఎవరు? నేను అంకుల్ కార్తిక్ని. కార్తీక్? కార్తీక్ నువ్వా? ఏంటి కార్తీక్, ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఉద్యోగం కోసం వచ్చాను అంకుల్. చందు చెప్పలేదా? చెప్పిందిలే కానీ ఎంత ఉద్యోగం మీద వెళ్తున్నా ఒక్క మాట, కనీసం ఫోన్లోనైనా పలకరించొచ్చు కదా. ఒక పక్క పెళ్ళి అనుకుంటున్నావు, నువ్వేమో మౌనవ్రతం పట్టావు. కనిపించవు, వినిపించవు. ఏమైందోనని మేము టెన్షన్ పడుతున్నామయ్యా. అయ్యో అదేం లేదు అంకుల్. చందు ఉందా? ఇదిగో నీ పేరు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకా ఆలస్యం అయితే ఫోన్ లాక్కునేలా ఉంది. ఇదిగో ఇస్తున్నాను, మాట్లాడు. హలో కార్తీక్, ఎలా ఉన్నావు? కార్తీక్, ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం, నిన్ను వెతికి పట్టుకోవడం కోసం ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా నీకు? తెలుసమ్మా. కార్తీక్, నేను కార్తీక్ని కాదమ్మా, నారాయణ్ని, మీ మావయ్యని. మావయ్య, కార్తీక్ లేడని మీకెలా తెలిసింది మావయ్య? ఆ? ఎక్కడున్నావు మావయ్య? భయపడకమ్మా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు, చెప్పను కూడా. అలాగే మావయ్య, ఇప్పుడే వస్తాను. ఏమ్మా, మోసం చేయటానికి నీకు ఆ సీతారాములే దొరికారా? మావయ్య, అవునమ్మా. మీ నాన్న పిచ్చి మహారాజు, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు. మీ అమ్మ అదో మాలోకం, నిన్నెంత నమ్మింది. ఇదమ్మా నీ పెద్దవాళ్లకు నువ్విచ్చే నజరానా? మావయ్య, నన్ను నమ్ము, నేను మోసం చేయలేదు. మరి మోసపోయావమ్మా? చెప్పమ్మా, కార్తీక్ మోసం చేశాడా? నిన్ను వదిలి పారిపోయాడా? అలాంటిదేం లేదు మావయ్య. లేదని నీ నోరు చెప్తున్నా, అవునని నీ మనసు చెప్తుందమ్మా. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకోమ్మా. కార్తీక్ నిన్నెంత మోసం చేశాడో నీకే తెలుస్తుంది. అది కాదు మావయ్య, తను నిజంగానే మంచివాడు అంటాం, ఓకే అనుకుందాం. కానీ అంత మంచివాడికి తానెక్కడికి పోతున్నాడో చెప్పాలనిపించలేదమ్మా. అంత మంచి మనిషికి యువతల పెళ్లి కొప్పుకున్న ఒక మనస్సు మన కోసం ఎదురు చూస్తోంది. ఒక్క మాట చెప్పేద్దామని అతనికి అనిపించలేదమ్మా. ఇదంతా నీకెలా తెలుసు మావయ్య? భగవంతుని లీలమ్మా. నువ్వు కార్తీకుని వెతకమని పురమాయించిన జగ్గు నా మనిషి అన్న విషయం నువ్వు మర్చిపోయావు. వాడు నాకు విషయమంతా చెప్పాడు. కార్తీకు లాంటి మోసగాన్ని నువ్వు మర్చిపోవటం మంచిదమ్మా. ఇప్పటికైనా నా మాట విని ఆదిత్యని పెళ్లి చేసుకో.
మాట్లాడవేంటమ్మా? చెప్పు, చేసుకుంటావా? ఓ పని చేద్దాం మావయ్య, శ్వేత పెళ్ళయ్యేదాకా ఆగుదాం. ఆ తర్వాత ఎలాగో జరగాల్సిందే జరుగుతుంది. ఉమ్, సరేనమ్మా, అలాగే కాని నీ ఇష్టం. నా బాధంతా నువ్వు అన్యాయమైపోకూడదని. అమ్మా పద, ఇంటికెళ్దాం, పద రా. మావయ్య, ఏంటమ్మా? శ్వేత పెళ్ళయ్యేదాకా ఈ విషయం ఎవరికీ చెప్పనని ప్రమాణం చేయి మావయ్య. నేను పుట్టిన దగ్గర నుంచి ప్రమాణాలు తీసుకోవటమే గాని ఒక్కసారి కూడా ప్రమాణం చేయలేదమ్మా. అది నీ కోసం చేస్తున్నాను, సరేనా? పద. పరువు అనేది ఒక్కసారి పోతే తిరిగి రాకుండా ఉండడానికి అది ప్రాణం కాదు ఫణిభూషణ్ రావు గారు, అదొక భాగం మాత్రమే. ఈసారి మేడం, ఇక నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అది కాదండి. చెప్పాను కదా మేడం, ఇప్పుడు నాకు ఒక సంగతి అర్థమైంది మేడం. ఒక పెట్టకి 2 గుళ్ళు అవసరమేమో గాని 2 తుపాకులు అవసరం లేదని. మీ టార్గెట్ రాఘవరావు కదా, ప్రస్తుతం నా టార్గెట్ కూడా ఆ రాఘవరావే. షూ. ఇది కూలీల అడ్డా కాదు, ఇష్టం వచ్చినట్టు అరవడానికి. యశోధరాదేవి ఇల్లు. అదేనమ్మా, ప్రస్తుతం ఆయన గారి కొడుకు నా దగ్గరే పనిచేస్తున్నాడు. ఆడి చేత వాళ్ళ నాన్న సంతకం ఫోర్జరీ చేయించి 3 ఎకరాల ప్రభుత్వ స్థలం కాజేశా. నహీస్, చాలు. ఇక 3 ఎకరాల స్థలంతో వాళ్ళని 3 చెరువుల నీళ్ళెలా తాగించాలో నేను చెప్తాను. వెళ్ళండి, ముందు ఆ పనిలో ఉండండి. భారం నా మీద వేశారు కదా, ఇక వదిలేండి. ఈ రోజు నుంచి మనం బిజినెస్ లో భాగస్వాములం. నిజం ఫణిభూషణ్ రావు గారు, మీలాంటి బిజినెస్ పార్ట్నర్ నాకు కావాలి. మీకొకే కదా? వామో వామో వామో, నాకు డబుల్ ఓకే మేడం. వస్తా మేడం. హాయ్ స్వాతి. అమ్మో, నీకు గుడ్ న్యూస్. ఏంటి అది? ముందు స్వీట్ తిను, చెప్తాను. చెప్తేనే తింటాను. ముందు చెప్తేనే ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మమ్మీ నా లవ్ యాక్సెప్ట్ చేసింది. I'm happy. I'm so happy. Yes. ఏంటి చెప్పినప్పుడు అంత బీభత్సంగా ఆనందపడ్డావు, ఇప్పుడు ఇంత సీరియస్ గా ఉన్నావేంటి? చెప్పినప్పుడు ఆనందపడ్డాను కానీ యాక్సెప్ట్ చేసింది మీ మమ్మీ కాబట్టి ఆలోచిస్తున్నాను. ఆమె నమ్మదగ్గట్టుగా ఎప్పుడూ ప్రవర్తించదని నువ్వే చెప్తుంటావుగా. మీ అమ్మగారిని తిట్టానని ఏమనుకోకు పూజ. నాకు ఆవిడ కన్నా నువ్వే ముఖ్యం, నీ సౌఖ్యం ముఖ్యం. తుఫానికి ముందు కూడా సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది, అంత మాత్రాన అది శాంతంగా ఉన్నట్టా? మీ మమ్మీ కూడా అంతే అనిపిస్తుంది పూజ. ఏమో, నేను కరెక్ట్ కూడా కాకపోవచ్చు. బట్ ఎనీహౌ, కొన్నాళ్ల పాటు నీ అభిషేక్ గురించిన వివరాలు మీ మమ్మీకి చెప్పకపోవటమే మంచిది. రండి. ఏమండి, యశోధర్ గారు వచ్చారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, కూర్చోండి అమ్మా. భువన కాఫీ. కాఫీ ఏంటి, వేడిగా ఉప్మా చేసి తీసుకొస్తాను. ఇదిగో. ఆగండి, ఇప్పుడేం వద్దండి ప్లీజ్. ఎంత? మీరు మాట్లాడే లోపల వచ్చేస్తాను. లేదండి, నేను వెంటనే వెళ్ళాలి. ఇంకంతా కలిసే కదా ఉండబోయేది, ఇంకొకసారి తిందాం. అవును, పిల్లలు పైనున్నారు, పిలవమంటారా? అమ్మా చందు, శ్వేత, విశాల్. అయ్యయ్యో, ఎందుకండి, నేను క్యాజువల్గా అడిగాను. అదేంటమ్మా,
ఇంటికొచ్చిన పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. అందులోనూ మీలాంటి వాళ్ళు. హాయ్ ఆంటీ. హలో. సరే, అందరూ ఎలాగొచ్చారు కాబట్టి అందర్నీ ఒకేసారి పిలుస్తున్నాను. రేపు కొండాపూర్లో ఉన్న స్థలంలో మా కొత్త ఫ్యాక్టరీకి శంకుస్థాపన. నాకు పూజ చేసే అర్హత లేదు, ఆదిత్యకు అవకాశం లేదు, రాహుల్ పూజలకు అవసరం లేదు. అందుకే మా ఇంటి కోడలతో భూమి పూజ చేయించాలనుకుంటున్నాను. అది మీరు అంగీకరిస్తేనే. అమ్ము, దీనికి పెట్టింది ఎర్త్. అది మీ అభిమానం, మా శ్వేత అదృష్టం. సారీ, నేను పూజ చేయించాలనుకుంటున్నది నా పెద్ద కోడలు చంద్రముఖితో. చందు నా సొంత కోడలు కాకపోయినా కోడలి కిందే లెక్క. అదే, కార్తీక్ నా పెంపుడు కొడుకు లాంటివాడే కదా. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరం ఏముంటుందమ్మా? మాకిద్దరూ ఒకటే. ఏ కంటితో చూసినా కనిపించే రూపం ఒకటే. చాలా సంతోషం. పూజకి మీరంతా రావాలి. ఎందుకంటే నా కంటికి మీరంతా ఒకటే. వస్తున్నారా అని అడిగాను. వస్తారన్న నమ్మకంతోనే వెళ్తున్నాను. అది కాదమ్మా, అందరూ అంటే మిగతా విషయాలన్నీ రేపు పూజలో మాట్లాడుకుందాం. ఇంకా చెయ్యవలసిన అరేంజ్మెంట్స్ చాలా ఉన్నాయి. వస్తాను. నమస్తే. అభిషేక్, ఈ రోజు ఎంత మంచి రోజు తెలుసా? అమ్మ మన లవ్ని యాక్సెప్ట్ చేసింది. మన పెళ్లి కూడా చేస్తానండి. మన గురించి చెప్తే 100% నో అంటుంది. అప్పుడేం చేయాలి? అసలు మన ప్రేమని ఎలా దక్కించుకోవాలని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా మనసు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అందుకే ఈ రోజు చాలా మంచి రోజు. కానీ ఈ విషయం నీకు తెలీదు. తెలిపే అవకాశం అంతకన్నా లేదు. నువ్వు సరే అనకుండా నా ప్రేమ మన ప్రేమ కాలేదు కదా. అమ్మ సరే అన్నా అందుకు విలువ లేదు కదా. అందుకే ఇది చెడ్డ రోజు కూడా. అభిషేక్, ఇంతకీ నీ మనసులో ఏముంది? దాన్ని ఎలా తెలుసుకోవడం? ఏమ్మా, ఇంత ఆలస్యమైందే? చెప్పాను కదమ్మా నా ఫ్రెండ్కి సిక్కుగా ఉందని. దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను, అందుకే లేట్ అయింది. ఐసి, ఓసారి ఇలా వస్తావా? ఏ? సరే. నీ బాయ్ ఫ్రెండ్ ఎవరమ్మా? తన డీటెయిల్స్ చెప్పకుండా ఇంకెంతకాలం నన్ను సస్పెన్స్లో ఉంచుతావు? ఏం మమ్మీ, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదు పూజ. నీకు కాబోయేవాడెవరు, అతనికి కావలసిన వాళ్ళెవరు, పేరేంటి, ఊరేంటి, ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు, ఈ వివరాలేవీ తెలియకుండా నా బాధ్యత ఎలా పూర్తి చేయని చెప్పు. కొన్నాళ్ల పాటు నీ అభిషేక్ గురించిన వివరాలు మీ మమ్మీకి చెప్పకపోవటమే మంచిది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పాలా వద్దా అనా, చెప్పనే కూడదనే? ఇందులో చెప్పకపోవడానికి ఏముందమ్మా? తనిప్పుడు ఇక్కడ లేడు. మరి యుఎస్లో ఉన్నాడు. అవునా?
అందుకే ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. తను రాగానే తీసుకొచ్చి పరిచయం చేస్తాను. ఓకేనా? అహో, అన్నా అటు చూడన్నా వాడిని. రై, వాడు ఒంటికాలి గుర్రంరా. ఎక్కడికి పోతాడు? ఎవ్వరికి అనుమానం రాకుండా పట్టుకుందాం.